చెరుకుపల్లి మండలం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఐకేపీ విఓఏ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరగనున్న సిఐటియు అఖిల భారత మహాసభల ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు జరిగే జాతీయ మహాసభలకు రాష్ట్రమంతటా భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలతో హక్కులను హరించుతున్నాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న వెలుగు విఓఏలకు కనీస వేతనాలు కూడా అందడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేద మహిళల అభ్యున్నతికి ఆటంకాలు కలుగుతున్నాయని చెప్పారు. గ్రేడింగ్ విధానాన్ని వెంటనే ఆర్పీలకి రద్దు చేయాలి. జీవో ప్రకారం వేతనాన్ని చెల్లించే పని చేయాలి. ధరలు పెరుగుతా ఉన్నాయి. కనీస వేతనాలు చెల్లించాలని అడుగుతా ఉన్నాం. హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి. అర్హులైనటువంటి ఆర్పీలని సీఓలుగా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి ఆర్పీలందరూ కూడా సిద్ధం కావాలని కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తా ఉంది. ఎన్ఆర్ఎల్ఎం ప్రాజెక్టులో లేదా ఎన్ఎంయుఎల్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఈ పేదరిక నిర్మూలన, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఇది. ఈ పేదరికాన్ని నిర్మూలించే పద్ధతి కాకుండా పేదరికాన్ని సృష్టించేటటువంటి పద్ధతిలో ఈ రోజు ప్రభుత్వ విధానాలు ఉంటా ఉన్నాయి. అందులో పనిచేస్తున్నటువంటి ఆర్పీలకి దీర్ఘకాలికంగా వేతనాలు చెల్లించే పని చేయడం లేదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ధరలు ఒకవైపు పెరుగుతా ఉన్నాయి. ఈ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేటటువంటి పని చేయట్లేదు. రోజుకొక యాప్ తీసుకొచ్చి యాప్ లో పనిచేయాలని చెప్తా ఉన్నారు. గుర్తింపు లేదు, గౌరవం లేదు. ఒకవైపున పొదుపు సంఘాలన్నింటినీ మహిళా కాసం పేరుతోటి ఆ గ్రూపులు ఫోటోలు తీసి పెడితేనే మీకు జీతం చెల్లిస్తామనే పద్ధతిలో చెప్తున్నారు. మరో పక్కన లోన్లు ఇచ్చేదానికి సంబంధించి, లోన్ రికవరీకి సంబంధించి కూడా దానిలో లింక్ చేసే పని చేస్తా ఉన్నారు. పనులైతే ఊపిరాడకుండా చేయిస్తున్నారు. కానీ వేతనం మాత్రం చెల్లించేటటువంటి పని చేయడం లేదు. మరో పక్కన రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతా ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో పాలకులు మారినప్పుడల్లా వందలాది మందిని అన్యాయంగా తొలగించేటటువంటి పని చేస్తా ఉన్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా తొలగింపులు, మళ్ళా కొత్త వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకోవడం లాంటివి చేస్తా ఉన్నారు. ఉపాధి కోల్పోతున్నటువంటి వాళ్ళు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కోర్టుకెళ్లినప్పుడు కూడా న్యాయం జరగడం లేదు. ఒకవైపున సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఉంది.